ఈరోజు జగ్గయ్యపేట న్యాయస్థాన పరిధిలో జరిగిన ఎన్నికలు చాలా అనూహ్యమైనవి, చాలా బలోపేతంతో జరిగినటువంటి ఎన్నికలు. ఇక్కడ ఎన్నికలు జరగడానికి ముందు మా న్యాయవాది పెద్దలందరూ కూడా యునానిమస్గా చేయాలని ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది కావాలి ఈ కోర్టు పరిధిలో ఉండే అసోసియేషన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రబన్ని పోటీ పెట్టడం జరిగింది. అయినప్పటికీ మా న్యాయవాదులందరూ, ముఖ్యంగా ఇక్కడ సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, మరి మహిళా సోదరీమణులు ఉన్నారు, యువకులు ఉన్నారు, అందరూ కూడా ఎవరికి వారే నా ఎన్నిక ఇది, మేము పోటీ చేయమని తపనతో వారు ఈరోజు ఇక్కడ ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటు ద్వారా ఎన్నుకోబడ్డామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మేము ముఖ్యంగా మా న్యాయవాది మిత్రులందరూ కూడా పెద్దలు, మరి మా నారపరెడ్డి గారు 78లో ఆయన ప్రాక్టీస్లోకి వచ్చారు, సామినేని వెంకటేశ్వరరావు గారు 82లో ప్రాక్టీస్లోకి వచ్చారు, అదేవిధంగా వెంకటరామయ్య గారు 83లో ప్రాక్టీస్కి వచ్చారు, అదేవిధంగా కాసరగడ్డ నాగేశ్వరరావు గారు, స్టాలిన్ గారు 86లో ప్రాక్టీస్లోకి వచ్చారు, అదేవిధంగా ఈవి జగన్నాథరావు గారు 86లో వచ్చారు. వీరు ఈ న్యాయస్థానానికి ప్రదాతలుగా ప్రతి విషయంలో ఉండేవారు. ఇవాళ కొంతమంది కుట్రతో అనూహ్యంగా పోటీ పెట్టడం జరిగింది. అయినా మేము గత 2 సంవత్సరాల నుంచి మా కోర్టు పరిధిలోకి పెనగంచిపూల జ్యూరిడిక్షను ఈ యొక్క కోర్టును ఏర్పాటు చేసిన నాటి నుండి ఈ రోజు వరకు సివిల్ ఇక్కడ రానివ్వకుండా అడ్డుపడ్డారు. దాన్ని ఛేదించి ఈరోజు మా కోర్టుకు రావడం జరిగింది. దాని అన్నిటికీ ప్రధానమైన కారణం మా సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు నాకు ఒక చేయూతనిచ్చారు, నన్ను ఎన్ని తట్టారో నాకు సపోర్ట్గా ఉండబట్టే ఈ పని చేయగలిగేదని గర్వంగా నేను చెప్పగలుగుతున్నా. రానున్న రోజుల్లో మా న్యాయవాదుల యొక్క భవిష్యత్తు కోసం కానీ, మా కోర్టు యొక్క ఉనికిని కాపాడటం కోసం, మా న్యాయవాదుల ఔన్నత్యాన్ని పెంపొందించడం కోసం ఈ రాష్ట్రంలోనే ఒక సభాసనే బార్ అసోసియేషన్గా రూపుదిద్దడానికి అందరి సహకారంతో నేను చేస్తానని, ఎలక్ట్ అయిన అధ్యక్షుడిగా చేస్తానని ప్రతి ఒక్క మా న్యాయవాది మిత్రులకి, పెద్దలకి, సీనియర్లకి, జూనియర్లకి అందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. మీ అండ నాకుంటే మనం ఈ కోర్టు ఏదైనా డెవలప్మెంట్ చేయొచ్చని మరి ఒకసారి అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.